నమస్తే జనబేరి న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. సచివాలయంలో వైద్యారోగ్య రంగంలో అత్యున్నత స్థాయి నిపుణుల సలహా బృందంతో సీఎం చంద్రబాబు వీడియో కాన్ఫరెన్స్. ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్దేశించిన సూచనలను అమలు చేస్తున్నామని వెల్లడి. భవానీపురం జోజీనగర్లో బాధిత కుటుంబాలను కలిసి పరామర్శించిన మాజీ సీఎం వైఎస్ జగన్. కూటమి ప్రభుత్వం 42 కుటుంబాలను అన్యాయంగా రోడ్డున పడేసిందని విమర్శ. విద్యారంగంలో విప్లవాత్మకమైన మార్పులు చేస్తున్న నారా లోకేష్. 4వ డివిజన్లో అంగన్వాడీ స్కూల్ నిర్మాణానికి స్థలాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ని మర్యాదపూర్వకంగా కలిసిన యుఎస్ కౌన్సిల్ జనరల్ లారా విలియమ్స్. పలు అంశాలపై జరిగిన చర్చ. వైద్యారోగ్య రంగంలో వివిధ ప్రమాణాలను అందుకునేలా ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్దేశించిన సూచనలను అమలు చేస్తున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. ఏపీలో మెడ్టెక్ పార్క్ ద్వారా అధునాతన వైద్య పరికరాలను రూపొందిస్తున్నామని సీఎం తెలిపారు. సచివాలయంలో వైద్యారోగ్య రంగంలో అత్యున్నత స్థాయి నిపుణుల సలహా బృందంతో సీఎం చంద్రబాబు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. పౌరులకు సంబంధించిన డిజిటల్ హెల్త్ రికార్డులను సంజీవని ప్రాజెక్టు ద్వారా రూపొందిస్తున్నామని ఈ సందర్భంగా సీఎం తెలిపారు. గేట్స్ ఫౌండేషన్ సహకారంతో కుప్పం, చిత్తూరు జిల్లాలో డిజిటల్ నర్వ్ సెంటర్ ద్వారా ఈ వివరాలను సేకరించి ఇంటిగ్రేట్ చేశామన్నారు. కేంద్రం తీసుకొచ్చిన లేబర్ కోడ్లకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఉన్న కార్మిక వర్గం ఉద్యోగస్తులందరూ ఫిబ్రవరి నెలలో సమ్మెకు పిలుపు ఇవ్వబోతున్నారని సిఐటియు నాయకులు ఉమామహేశ్వరరావు అన్నారు. సమ్మె పిలుపును జయప్రదం చేయడానికి కార్మికులందరూ సంసిద్ధులు కావాలని పిలుపునిచ్చారు. లేబర్ కోడ్లను రద్దు చేయాలని, పాత చట్టాలను యథాతథంగా అమలు చేయాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ మెడికల్ అండ్ సేల్స్ రిప్రజెంటేటివ్స్ యూనియన్ ఆధ్వర్యంలో గాంధీనగర్ ధర్నా చౌక్లో ధర్నా నిర్వహించారు. ధర్నా కార్యక్రమంలో సిఐటియు నాయకులు ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ ఏ యజమాని అయినా కార్మిక చట్టాలు అమలు చేయకపోతే అతనిపై జరిమానా విధించే అవకాశం ఉంది, జైలుకు పంపించే అవకాశం ఉందని, కొత్త చట్టం ప్రకారం ఏ యజమానిని శిక్షించడానికి, జరిమానా విధించడానికి లేదన్నారు. యజమాని రిపోర్టు రాసి ఇస్తే అదే వేదమని అన్నారు. ఈరోజు దేశంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారి పరిపాలన కార్మిక వర్గానికి, ఉద్యోగస్తులకి వ్యతిరేకంగా సాగుతుంది. అందులో భాగంగానే 29 కార్మిక చట్టాలు, స్వాతంత్రోద్యమం నుంచి పోరాడి సాధించుకున్నటువంటి చట్టాలని పూర్తిగా రద్దు చేసి 4 లేబర్ కోడ్లుగా తీసుకొచ్చింది. వాస్తవానికి చట్టం అంటే ఖచ్చితంగా అమలు జరపాల్సింది, కానీ కోడ్ అంటే స్మృతి, దీన్ని అమలు జరపాల్సిన అవసరం ఏం లేదు. అంటే ఈరోజు ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి దాంట్లో అనేక రకాలైనటువంటి పద్ధతిలో కార్మికుల్ని కనీస వేతనాలు వాళ్ళకు ఉండవు, ఈఎస్ఐ ఉండదు, పిఎఫ్ ఉండదు, పర్మనెంట్ అనేటటువంటిది ఉండదు. పర్మనెంట్ ఉద్యోగులు అనేటటువంటి కాకుండా వాళ్ళని ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయ్మెంట్, ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయ్మెంట్గా తయారు చేసి పర్మనెంట్ ఉద్యోగాలు అనేటటువంటి రద్దు చేయడానికి ఈ కోడ్స్ అనేవి ఉపయోగపడతాయి. అంతేకాకుండా ఈరోజు సమ్మె చేసే హక్కు కార్మికుల హక్కు, కానీ ఈ హక్కు మొత్తాన్ని కూడా ప్రభుత్వం లేబర్ కోడ్స్ ద్వారా రద్దు చేసింది. ఎక్కడా కూడా సమ్మె చేయడానికి వీల్లేకుండా ఎవరైనా సమ్మె చేస్తే ప్రతి ఒక్క సమ్మెని ఇల్లీగల్ చేయడానికి అవకాశం. అందులో భాగంగానే సమ్మె చేసిన వాడికి ఏమో 6 నెలల శిక్ష, సమ్మె చేయమని చెప్పినటువంటి నాయకత్వానికి 2 సంవత్సరాల శిక్ష. అంతకుముందు ఏ యజమాని అయినా కానీ కార్మిక చట్టాలు అమలు జరపకపోతే ఆయన మీద ఫైన్ వేయడానికి అవకాశం ఉంది, ఆయన జైలుకి పంపడానికి అవకాశం. ఇప్పుడు ఏ యజమాని కూడా శిక్షించడానికి కానీ లేకపోతే ఫైన్ వేయడానికి కానీ అవకాశం లేదు. ఆయనంతటా ఆయన ఏంటంటే రాసి ప్రభుత్వానికి, లేబర్ డిపార్ట్మెంట్కి సబ్మిట్ చేస్తే అదే వేదం. ఆఖరికి ఈరోజు లేబర్ డిపార్ట్మెంట్ అనేటటువంటిది ఎక్కడైనా కానీ కార్మికులకి, యజమానులకి వివాదం వస్తే ఆ వివాద న్యాయస్థానంలో ఊరట ఉన్నప్పటికీ అధికార దుర్వినియోగంతో కూటమి ప్రభుత్వం 42 కుటుంబాలను అన్యాయంగా రోడ్డున పడేసిందని వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై సిపిఐ విచారణ జరిపించాలని జగన్మోహన్ రెడ్డి డిమాండ్ చేశారు.
పశ్చిమ నియోజకవర్గంలోని భవానీపురం జోజీనగర్లో బాధిత కుటుంబాలను కలిసి పరామర్శించిన మాట్లాడారు. అనంతరం ఆయన మీడియాతో 25 ఏళ్లుగా 42 కుటుంబాలు ఇక్కడే ఇల్లు కట్టుకుని జీవిస్తున్నారని, మున్సిపల్ కార్పొరేషన్ అనుమతి కూడా ఉందని చెప్పారు. అయినా కూడా వీళ్ళు ఇళ్లను ధ్వంసం చేయడం సరికాదన్నారు. సుప్రీంకోర్టులో ఈ పిటిషన్ పెండింగ్లో ఉందని, ఈ నెల 31వ తేదీ వరకు సుప్రీంకోర్టు వీళ్లకు ఊరట ఇచ్చిందని తెలిపారు. పోలీసులు ప్రైవేట్ పార్టీకి మద్దతుగా ఈ కూల్చివేతలు జరిపించారని ఆరోపించారు. ఈ స్థలానికి సంబంధించి 2 ఎకరాల 17 సెంట్లు, దాదాపుగా 42 కుటుంబాలు 25 సంవత్సరాలుగా ఈ 42 కుటుంబాలు ఇక్కడే నివాసమై ఉంటున్నాయి. 25 సంవత్సరాలుగా వీళ్ళు ఈ మాదిరిగా ఇల్లు కట్టుకొని ఉన్నారు. ఈ మాదిరిగా ధ్వంసం చేశారు. సుప్రీం కోర్టులో ఈ స్థలానికి సంబంధించి ఓవైపు ఏమో న్యాయ పోరాటం జరుగుతా ఉంది. సుప్రీం కోర్టులో పిటిషన్ పెండింగ్ లో ఉంది. డిసెంబర్ 31వ తారీఖు వరకు ఈ 42 కుటుంబాలకు సుప్రీంకోర్టు ఊరటనిచ్చింది. ఓవైపున సుప్రీంకోర్టులో కేసు పెండింగ్ ఉండగానే ఇక్కడ పోలీసులను అడ్డు పెట్టుకుని ఏకంగా 200 మంది పోలీసులు ఇక్కడ వచ్చి ప్రైవేట్ పార్టీకి మద్దతు తెలుపుతూ ఈ 42 ఇళ్లకు సంబంధించిన బాధితులను నిర్దాక్షిణ్యంగా వాళ్ళ ఇంట్లో ఉండగానే వాళ్ళ ఇళ్లన్నీ కూడా పగలగొట్టడం జరిగింది. వీళ్ళందరినీ రోడ్డును పడేయడం జరిగింది. నేను అడుగుతా ఉన్నాను, ప్రభుత్వ పెద్దల ప్రమేయంతోనే వారి సహకారంతోనే ఇంత అకస్మాత్తుగా సుప్రీంకోర్టులో డిసెంబర్ 31వ తారీఖున వరకు గడువు ఉంది అని తెలిసినా కూడా అధికార దుర్వినియోగం చేస్తూ వీళ్ళందరినీ రోడ్డు పాలు చేయడం జరిగింది. బ్యూటీ పార్లర్ల స్పాల పేరుతో మా వృత్తికి ఆర్థికంగా నష్టం జరుగుతోందని ప్రెస్ క్లబ్ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అధ్యక్షులు రమణ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొంతమంది స్పా సెంటర్ల ముసుగులో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని, దీనివల్ల మా నాయి బ్రాహ్మణుల ప్రతిష్టకు భంగం కలుగుతుందన్నారు. ప్రభుత్వం స్పందించి మెడికల్ షాపులకు బీ ఫార్మసీ సర్టిఫికేట్ మాదిరి సెలూన్ షాపులకు కూడా నాయి బ్రాహ్మణ కులం సర్టిఫికేట్ తప్పనిసరి అని ఉత్తర్వులు జారీ చేయాలని డిమాండ్ చేశారు. ప్రస్తుతం 150 యూనిట్ల ఉచిత కరెంట్ అమలవుతున్న కూటమి ప్రభుత్వం మరొక 50 యూనిట్లు పెంచుతూ ఇటీవల జీవో విడుదల చేశారని, పూర్తి స్థాయిలో 200 యూనిట్లు అమలయ్యేలా చూడాలని కోరారు. ముసిడిపల్లి రమణ, రాష్ట్ర నాయి బ్రాహ్మణ సేవా సంఘం అధ్యక్షుని, రిజిస్టర్డ్ నెంబర్ 500/82. స్వాతంత్రం వచ్చి అనేక సంవత్సరాలు పూర్తయిన నేటి వరకు మా నాయి బ్రాహ్మణుల చట్టసభల్లో ఏ పార్టీ అవకాశం నేటి వరకు కలగజేయలేదు. సమాజంలో అణగారిన వర్గాల్లో ప్రజలకి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి చౌరవృత్తి ద్వారా, మ్యారేజీల ద్వారా, దేవాలయాల ద్వారా అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నటువంటి మాకు ఏ రాజకీయ పార్టీ కూడా నేటి వరకు చట్టసభల్లో అవకాశం కల్పించలేదు. ఇప్పటికైనా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు కొణిదెల పవన్ కళ్యాణ్ గారు దేవాలయాల్లో కూడా 6B టెంపుల్లో కూడా ఒక ముగ్గురినైనా వేసుకొని వారికి మా వాయిద్య కళాకారులకి జీవనోపాధి కల్పిస్తారని కోరుకుంటున్నాం. మేము 500 పోస్టులన్నా తీయాలని రాష్ట్ర వ్యాప్తంగా కూడా అందరం కూడా అర్జీ పెట్టడం జరిగింది. ముఖ్యమంత్రి మన లోకేష్ గారికి పెట్టుకున్న తర్వాత వెంటనే బాగా స్పందించిన వెంటనే కూడా అది మాకు అర్జీ పెట్టడం కూడా జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా మేము వాయిద్య కళాకారులు 50,000 మంది ఉన్నామండి. 50,000 మందికి 42 పోస్టులు తీశారు. కానీ 42 పోస్టులకి మేము ఏ రకంగా ఉపాధి కలగాలి, వాళ్ళు ఎలా పిల్లలతో పోషించుకోగలుగుతారు అన్నది కూడా ముందుగా ప్రభుత్వం వారు ఒకసారి ఆలోచించి మళ్ళీ ఈ పోస్టులు ఎక్కువగా తీసి మాకు న్యాయం చేస్తారని కోరుకుంటున్నాం సార్. అలాగే మాకు రాష్ట్ర వ్యాప్తంగా కూడా సంగీత పాఠశాలలు కావాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాము. సంగీత పాఠశాలతో కూడా మాకు వాయిద్య కళాకారులకి ప్రత్యేక కార్పొరేషన్ ఇవ్వాలి సార్. ఎందుకంటే 56 కార్పొరేషన్లు తీశారు. 56 కార్పొరేషన్లో కూడా అన్ని సబ్జెక్టులకి సంబంధించి తీశారు. కానీ ఈ యొక్క కళాకారులు వాయిద్య కళాకారులో మేము సర్టిఫికేట్, డిప్లొమో, అలాగే
బి గ్రేడ్ కాడి నుండి టాప్ గ్రేడ్ వరకు కూడా ఈ వాయిద్యంలో మేము నైపుణ్యత సంపాదించుకొని ఉన్నాము. కానీ ఒక కార్పొరేషన్ అంటూ తీసుకుంటే ఈరోజు మేము విశాఖపట్నం కేంద్రంగా ఏర్పడ్డ దక్షిణ కోస్తా రైల్వే జోన్ కి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శంకుస్థాపన చేసి 11 నెలలు పూర్తి కావచ్చు. నేటికి కేంద్ర రైల్వే శాఖ గెజెట్ విడుదల చేయకపోవడంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తీవ్రంగా నష్టపోతుందని ఏపీ లోక్ సత్తా రాష్ట్ర అధ్యక్షులు బిశెట్టి బాబ్జీ అన్నారు. ప్రెస్ క్లబ్లో కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వని వైష్ణవ్కి రాసిన లేఖను విడుదల చేసిన అనంతరం ఆయన మాట్లాడుతూ 2019లో కేంద్ర ప్రభుత్వం దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఏర్పాటు చేసిందని 2020లో 170 కోట్ల రూపాయల బడ్జెట్ కేటాయింపులు చేశారని చెప్పారు. రైల్వే జోన్ గెజెట్ విడుదల చేయలేదని, గెజెట్ విడుదల చేయకపోతే ఉద్యోగుల సర్దుబాటు, జోన్ హద్దులు, పరిపాలన వ్యవహారాలు ఎలా సాగుతాయని బిశెట్టి ప్రశ్నించారు. విశాఖపట్నం కేంద్రంగా జనవరి 8వ తారీఖున గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు రైల్వే జోన్కి శంకుస్థాపన చేశారు. ఇప్పటికి 11 నెలలు పూర్తయింది. నేటి వరకు కేంద్ర ప్రభుత్వం రైల్వే కొత్త జోన్కి, సౌత్ కోస్ట్ జోన్కి ఈ రోజుకొచ్చి గెజెట్ విడుదల చేయలేదు. ఈ గెజెట్ విడుదల చేయకపోవటం వల్ల విజయవాడ, గుంతకల్లు, గుంటూరు, విశాఖపట్నం రైల్వే డివిజన్లన్నీ కూడా పూర్తి స్థాయిలో వెనకబడి ఉన్నాయి. ప్రధానమంత్రి గారు శంకుస్థాపన చేసినటువంటి ప్రాజెక్టుకే 11 నెలల సమయం సరిపోలేదా అని చెప్పి లోక్సత్తా నుంచి అడుగుతా ఉన్నాం. ఈ నెల మరి 19వ తారీఖు వరకు పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నాయి. కేంద్ర మంత్రులు కానీ పార్లమెంట్ సభ్యులు కానీ పట్టించుకోవాలి. ప్రధానమంత్రి గారు శంకుస్థాపన చేసిన తర్వాత ఈ రోజుకొచ్చి అంగుళం కూడా ముందుకు కదలకపోతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నష్టపోతుంది, ఆంధ్రప్రదేశ్ ప్రజలు నష్టపోతున్నారు. నేను గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని, అట్లాగే లోకేష్ గారిని కోరుతా ఉన్నాను లోక్సత్తా నుంచి. అయ్యా 11 నెలలు పూర్తయింది, ఇప్పటికొచ్చి కనీసం అంగుళం ముందుకు కదలలేదు. దీనివల్ల రాష్ట్రంలో రైల్వే కార్మికులు సామాజిక ఉద్యమకారిని ముఖ్యంగా 2014లో విభజన చట్టంలో పెట్టిన అంశాన్ని ఇప్పుడు దాకా కూడా అమలు జరగకపోవటం, బాబ్జీ గారు చెప్పినట్టు అది జరగడానికి కూడా ఇన్ని అడ్డంకులుగా క్రియేట్ అవుతూ ఉంటాం. దానికి ముఖ్యంగా మన పార్లమెంట్ సభ్యులు అప్పటి నుంచి ఇప్పుడు దాకా ఎన్నికైన పార్లమెంట్ సభ్యులు కానీ ఇప్పుడు పార్లమెంట్ సభ్యులు కానీ చాలా తీవ్రంగా వాళ్ళు ముందుకు నడవాల్సిన బాధ్యత ఉంది. ఆ బాధ్యతని కంపల్సరీ నెరవేర్చి కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చి దాన్ని నెరవేర్చాల్సిన బాధ్యత ఉందనేది ముఖ్యంగా హెచ్చరిస్తున్నాం. తర్వాత ఇవాళ ముఖ్యంగా మనం భారతీయులందరం కూడా ఒక జాతీయ పండగగా, అంటే పెద్ద ఎత్తున పండగగా చేసుకునే భారతీయులందరూ కూడా, భారత జాతి అంతా కూడా పెద్ద ఎత్తున ముఖ్యంగా హిందువులు చేసుకునే సంక్రాంతి పండగ సందర్భంగా ఇప్పుడు అంటే వలస కార్మికుల్లాగా వలస వెళ్ళిపోయారు. అంటే హైదరాబాద్కి కానీ, బెంగళూరుకి కానీ, మద్రాసుకి కానీ ఇప్పుడు కూడా అక్కడి నుంచి కనీసం మన ప్రాంతానికి రావాలని పండగలకి తాపత్రయపడుతున్న ప్రజలకి సౌకర్యాలు లేక వాళ్ళ యొక్క ధనాన్ని అనేక పెద్ద ఎత్తున వెచ్చించాల్సి వస్తుంది. అలా కాకుండా హైదరాబాద్ నుంచి ఇటు బెంగళూరు నుంచి ముఖ్యంగా 2018 వివిధ సంఘాల మహిళలందరూ కలిసి ప్రారంభించిన ఆర్గనైజేషన్ తరుణి తరంగాలని ఆర్గనైజేషన్ అధ్యక్షురాలు డాక్టర్ ఆర్ శారద తెలిపారు. తరుణి తరంగాల ఆధ్వర్యంలో మహిళల అభ్యున్నత కోసం ఎన్నెన్నో కార్యక్రమాలు నిర్వహించామని చెప్పారు. బాలోత్సవ్ భవన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ ప్రతి సంవత్సరం తమ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో సిద్ధార్థ కళాశాలలో 2 రోజుల పాటు మహిళా ఫెస్ట్ నిర్వహిస్తామన్నారు. ఈ సదస్సులో మహిళలు ఎలా ఎదగాలి, మహిళల సమస్యలపై వివిధ సెక్షన్లు నిర్వహించనున్నట్లు తెలిపారు. లేదా మహిళల సమస్యలను తీసుకుని వాటి మీద సదస్సులు నిర్వహించడం లాంటి వివిధ కార్యక్రమాలు చేశాం. ఆ నేపథ్యంలో ప్రతి సంవత్సరం మహిళా ఫెస్ట్ని నిర్వహిస్తున్నాం. ప్రతిసారి సిద్ధార్థ ఆడిటోరియంలో ఒక 2 రోజుల పాటు వివిధ కార్యక్రమాలు ఇనాగరల్ సెషన్ చేసిన తర్వాత అకాడమిక్ అండ్ కల్చరల్ ప్రోగ్రామ్స్ 2 రోజుల పాటు నిర్వహించి దాంతోపాటు సదస్సులు, మనసులో మాట లేదా వారి అభిప్రాయాలు, వివిధ రంగాల్లో ఉన్నటువంటి స్త్రీలతో వాళ్ళు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు లేదా ఎలా ఎదగాలి స్త్రీ తన జీవితంలో అనే విషయాల మీద చిన్న చిన్న సదస్సులు కూడా ఏర్పాటు చేస్తున్నాం. ఈ నేపథ్యంలో ఈ సంవత్సరం రాబోయే జనవరి 7-8 తేదీల్లో సిద్ధార్థ అకాడమీలో 6వ ఫెస్ట్ని నిర్వహిస్తున్నాం. దాన్ని కూడా జయప్రదంగా చేయాలని విజయవాడలో చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న మహిళలకి, కాలేజీ విద్యార్థినులకి పిలుపుని అందించాం.
ఆ మేరకు ఎన్నో కార్యక్రమాలు ఆ సదస్సులో ఫెస్ట్లో నిర్వహిస్తున్నాం. దాంట్లో ఏకపాత్రాభినయం, దేశభక్తి అభ్యుదయ గీతాలు, జానపద గీతాలు, జానపద నృత్యం, శాస్త్రీయ నృత్యం, లఘునాటిక, కోలాటం, ఇంకా చిత్రలేఖనం, వ్యాసరచన, పద్యపఠనం, తెలుగు కథారచన, వక్తృత్వం. అందరికీ నమస్కారం అండి. మేము 7, 8 తేదీల్లో ఈ మహిళా ఫెస్ట్ని సిద్ధార్థ ఆడిటోరియంలో నిర్వహిస్తున్నాము. దీనిలో అనేక మహిళా సంస్థలు దీనిలో పాల్గొంటున్నాయి. ఇది మహిళలకు అలానే యువతులకు రకరకాల కార్యక్రమాలు నిర్వహిస్తూ వారిలో ఆత్మవిశ్వాసం కలగచేయడానికి, తర్వాత వారికి ప్రస్తుత కాలంలో వస్తున్న ఛాలెంజెస్ని, వారికి వచ్చిన సమస్యల్ని అధిగమించడానికి వీలుగా వారిలో మనస్థైర్యం నింపడానికి అనేక రకాల కార్యక్రమాలు, సెమినార్లు, మీటింగ్లు, పోటీలు, అలానే ఆయా రంగాల్లో ప్రముఖ మహిళలకి, అందరికీ ఆదర్శంగా నిలుస్తున్న మహిళలకు కూడాను పురస్కారం అందజేద్దామని అనుకుంటున్నాము. దీనికి అందరూ చేయవలసిన, ఇది విజయవాడలో మహిళలకి ఒక పెద్ద ఫెస్ట్. ఇంతమంది మహిళల్ని ఒక చోట చేర్చి ఇన్ని రకాల కార్యక్రమాలు చేస్తూ ఇంతమంది, ముఖ్యంగా యువతుల్ని ఈ కార్యక్రమంలో పాల్గొనేలాగా చేస్తున్నాము. మీ నుంచి కూడా మాకు ఏంటంటే సహకారం కావాలి. ఇది అందరికీ స్ఫూర్తినిస్తుందని ఆశించుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ విద్యారంగంలో అనేక విప్లవాత్మకమైన మార్పులు తీసుకువస్తున్నారని తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ అన్నారు. మంగళవారం ఉదయం తూర్పు నియోజకవర్గ పరిధిలోని 4వ డివిజన్ పరిధిలో ఏపీఐఐసి కాలనీలో రేగుల అనురాధ మున్సిపల్ ఎలిమెంటరీ స్కూల్లో అంగన్వాడీ స్కూల్ నిర్మాణానికి అనువైన స్థలాన్ని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ మాట్లాడుతూ ఏపీఐఐసి కాలనీలో నూతనంగా అంగన్వాడీ స్కూల్ ఏర్పాట్లు చేయడానికి 35 లక్షలను కేటాయించామన్నారు. ఈ అంగన్వాడీ పాఠశాలలో అన్ని సౌకర్యాలు కల్పించాలని స్పష్టంగా పేర్కొన్నారన్నారు. ఆటోనర్ ఏపీఐసి కాలనీలో అంగన్వాడీ స్కూలు నూతన భవన నిర్మాణం కోసం కార్పొరేషన్ వారు 35 లక్షలు శాంక్షన్ చేయడం జరిగింది. దానిలో వాళ్ళకి అన్ని సౌకర్యాలతో ఒక స్టోర్ రూము, క్లాస్ రూము, అదేవిధంగా కిచెను, వాష్రూమ్స్, అదేవిధంగా బాత్రూమ్స్ ఇవన్నీ కూడా కలిపి నిర్మాణం చేపట్టడానికి, పిల్లల యొక్క అభివృద్ధి, వాళ్ళు పుట్టిన దగ్గర నుంచి చదువుకుని ఉన్నత స్థితికి వెళ్ళే వరకు కూడా ప్రభుత్వం ప్రధాన బాధ్యతలు తీసుకోవాలని చెప్పి చేసే క్రమంలో ఈ అంగన్వాడీ పిల్లలు ఏదైతే వాళ్ళు చిన్నారులుగా ఉన్నప్పుడు పోషక విలువలతో కూడిన భోజనం పెట్టాల్సిన అవసరం ఉందని చెప్పి, ఆ టైంలో ఎదుగుదల కూడా బాగుంటే జీవితాంతం దాని ఉపయోగం ఉంటుందని చెప్పి భావించి ఇవాళ లోకేష్ బాబు గారు చక్కటి మెనూతో పిల్లలకి భోజనం పెట్టడం జరుగుతోంది. అలాంటి వాళ్ళకి అన్ని లోన స్టోర్ రూమ్, వాళ్ళు వచ్చే సరుకులన్నీ కూడా భద్రంగా దాచుకోవడానికి, ఎలాంటి పాడవకుండా చూసుకోవడానికి అన్ని సౌకర్యాలతో ఒక బిల్డింగ్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అదేవిధంగా ఈ స్కూల్ని అప్గ్రేడ్ చేయాలనే ఆలోచన, అదేవిధంగా ఒక బయట నుంచి ఈ ప్రాంతంలో చదువుకున్న వాళ్ళు దీనికి కావలసిన నిధులు కూడా సమకూరుస్తామని చెప్పి మా కార్పొరేటర్ జాతి సాంబశివరావు చెప్తా ఉన్నారు. దాని విధానంలో కూడా ఈ స్కూల్ని అంతా కూడా పైనంతా కూడా బాగు చేసి పిల్లలకి దీని అవకాశం ఉంటే అప్గ్రేడ్ చేయాలనే ఆలోచన కూడా ఉంది 6-7 తరగతులకి. ఆ విధంగా విద్యా విధానంలో అనేకమైన మార్పులు తీసుకొస్తున్న మన యువ మంత్రివర్యులు నారా లోకేష్ బాబు గారికి మనస్ఫూర్తిగా నేను మా నియోజకవర్గం తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తూ అంగన్వాడీ పిల్లలకి అత్యంత సౌకర్యవంతమైన బిల్డింగ్ని ఏర్పాటు చేసుకోగలిగినందుకు చాలా సంతోషంగా ఉందని తెలియజేస్తున్నాను. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారిని యుఎస్ కౌన్సిల్ జనరల్ శ్రీమతి లారా విలియమ్స్ మర్యాదపూర్వకంగా కలిశారు. మంగళవారం క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ భేటీలో పలు అంశాలు చర్చకు వచ్చాయి. ఈ సమావేశంలో యుఎస్ ఎంబసీకి చెందిన మెరిడిత్ మెటలర్, యుఎస్ పబ్లిక్ డిప్లొమసీ ఆఫీసర్ అబ్దుల్ రెహమాన్ హబీబ్, పొలిటికల్ స్పెషలిస్ట్ శ్రీ మాలి కారి, ఎకనామికల్ స్పెషలిస్ట్ శిబా త్రిపాఠి తదితరులు పాల్గొన్నారు. అమరావతి వెలగపూడి సచివాలయంలో సాంఘిక సంక్షేమ శాఖ అధికారులతో మంత్రి డిఎస్ బివి స్వామి సమీక్ష. సంక్షేమ వసతి గృహాలు, అంబేద్కర్ గురుకులాలు విద్యార్థుల విద్య, ఆరోగ్యం, భద్రతా సంక్షేమంపై సమీక్ష.
నూతన హాస్టళ్ల నిర్మాణం, స్కాలర్షిప్లు తదితర అంశాలపై అధికారులతో మంత్రి సమీక్ష. విద్యార్థుల ఆరోగ్యం, భద్రతపై ప్రత్యేక దృష్టి పెట్టాలి. పరీక్షల్లో 100% ఉత్తీర్ణత లక్ష్యంగా పనిచేయాలి. అన్ని సంక్షేమ హాస్టళ్లు, అంబేద్కర్ గురుకులాల్లో ముస్తాబు కార్యక్రమం అమలు చేయాలి. విద్యార్థులకు ఈ నెలాఖరులోపు కాస్మెటిక్స్ కిట్స్ అందజేయాలి. పీఎం అజయ్ కింద నిర్మిస్తున్న నూతన హాస్టళ్ల నిర్మాణ పనులు త్వరితగతిన పూర్తి చేయాలి. మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. సచివాలయంలో వైద్యారోగ్య రంగంలో అత్యున్నత స్థాయి నిపుణుల సలహా బృందంతో సీఎం చంద్రబాబు వీడియో కాన్ఫరెన్స్. ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్దేశించిన సూచనలను అమలు చేస్తున్నామని వెల్లడి. భవానీపురం జోజీనగర్లో బాధిత కుటుంబాలను కలిసి పరామర్శించిన మాజీ సీఎం వైఎస్ జగన్. కూటమి ప్రభుత్వం 42 కుటుంబాలను అన్యాయంగా రోడ్డున పడేసిందని విమర్శ. విద్యారంగంలో విప్లవాత్మకమైన మార్పులు చేస్తున్న నారా లోకేష్. 4వ డివిజన్లో అంగన్వాడీ స్కూల్ నిర్మాణానికి స్థలాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ని మర్యాదపూర్వకంగా కలిసిన యుఎస్ కౌన్సిల్ జనరల్ లారా విలియమ్స్. పలు అంశాలపై జరిగిన చర్చ. ఇది ఇవాల్టి బులెటిన్. తిరిగి మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.